హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ రియా. మీతో ఈ వీడియోలో షేర్ చేసుకునే విషయం ఏంటంటే, నేను ఇంతకుముందే మన కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్లాడా అని ఎలా తెలుసుకోవాలని ఒక వీడియో అయితే చేసి పెట్టాను. అలాగే మా బేబీ బాయ్ బేబీ గర్ల్ యొక్క టిఫా స్కాన్ని కూడా షేర్ చేసుకున్నాను. అలాగే ఇద్దరు అబ్బాయిల డిఫరెంట్ స్కాన్ రిపోర్ట్స్ని కూడా షేర్ చేసుకున్నాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా బేబీ జెండర్ని తెలుసుకొని ఈ వీడియోలో కామెంట్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ముందుగా మనం ఎన్టీ స్కాన్లో సిఆర్ఎల్ లెంత్ ద్వారా బేబీ జెండర్ని ఎలా తెలుసుకోవాలి, అలాగే టిఫా స్కాన్లో పోస్టీరియర్ ఉంటే అబ్బాయి, యాంటీరియర్ ఉంటే అమ్మాయి, అలాగే బేబీ యొక్క హార్ట్ బీట్ 150 కంటే ఎక్కువగా ఉంటే అమ్మాయి, 150 కంటే తక్కువగా ఉంటే అబ్బాయి అని అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో చూసిన తర్వాత అపోహ మొత్తం పోవాలి. అలాగే ప్రతి తల్లులో కూడా మనకి కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్లాడ అని తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా మనం ఇక్కడ సిఆర్ఎల్ లెంత్ ద్వారా బేబీ జెండర్ని ఎలా తెలుసుకోవచ్చో చూద్దాము. ఇక్కడ మనకి 7 వీక్స్ 2 డేస్కి అయితే ఈ ఎన్టీ స్కాన్ అనేది తీస్తారు. ఫస్ట్ 3 మంత్స్లో అనమాట. ఫస్ట్ 3 మంత్స్లో మనకి సిఆర్ఎల్ లెంత్ అనేది 1.11 సెంటీమీటర్స్ అయితే ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, కొంతమందికి సెంటీమీటర్స్లో ఉంటుంది, కొంతమందికి ఎంఎంలో ఉంటుంది. 5.5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటే అమ్మాయి అని, 5.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే మన కడుపులో ఉంది అబ్బాయి అని తెలుసుకోవచ్చు అని చెప్పాను కదా. సో మీరు ఈ వీడియోలో మనకి సిఆర్ఎల్ లెంత్ అనేది 1.11 సెంటీమీటర్స్ అయితే ఉంది. మీకు వెంటనే బేబీ జెండర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మొత్తంగా మనకి బేబీ లెంత్ అనేది మనకి మెన్షన్ చేస్తారనమాట. అది సిఆర్ఎల్ లెంత్ 1.11 సెంటీమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ సర్వికల్ లెంత్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ అండి. సిఆర్ఎల్ లెంత్ వేరు, సర్వికల్ లెంత్ వేరు అండి. మీరు 2 డిఫరెంట్ అండి, రెండైతే సేమ్ కాదు. మీరు ముందే ఆ డిఫరెన్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఎన్టీ స్కాన్ అయితే ఇదనమాట. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసే ఎన్టీ స్కాన్. మనకి బేబీ యొక్క సిఆర్ఎల్ లెంత్ వచ్చేసి 1.11 సెంటీమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ మనకి అన్నీ కూడా బేబీ యొక్క హార్ట్ బీట్ అన్నీ కూడా బాగున్నాయని అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫా స్కాన్ అండి. టిఫా స్కాన్లో మనకి ప్రతి ఒక్కటైతే ఈజీగా తెలిసిపోతుంది. అంటే బేబీ యొక్క హార్ట్ బీట్ కానీ, లెగ్స్, హ్యాండ్స్, హెడ్, స్టమక్, ఐస్ అన్నీ కూడా మనకి క్లియర్గా చూపిస్తారు. మనకి ఫ్రెండ్లీగా ఉన్న డాక్టర్స్ అయితే మన ప్లెజెంటా రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అని అవన్నీ కూడా షేర్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే బేబీ జెండర్ తెలుసుకోవాలని అడుగుతున్నారని కొంతమంది అయితే షేర్ చేసుకోరనమాట. సో అలా మనమే ప్లెజెంటా రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అని తెలుసుకుంటే కూడా బేబీ జెండర్ని ఈజీగా తెలుసుకోవచ్చు అని నా ఒక అభిప్రాయము. అలాగే ఈ వీడియోలో ఏంటంటే టిఫా స్కాన్లో మనకి ప్లెజెంటా అనేది యాంటీరియర్ అప్పర్ మిడ్ యూటరిన్ గ్రేడ్ 0 మెచ్యూరిటీ అండి. ఇక్కడ చూసినట్లయితే ఈ టిఫా స్కాన్ అనేది మనకి 20 వీక్స్కి అయితే చేశారు కాబట్టి మనకి ఇక్కడ యాంటీరియర్ అప్పర్ మిడ్ యూటరిన్ గ్రేడ్ 0 మెచ్యూరిటీ. మీకు కూడా ఇలాగే ప్లెజెంటా పొజిషన్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి ఫెటల్ బయోమెట్రిక్ అండి. ఇక్కడ మనకి ఫెటల్ హార్ట్ రేట్ వచ్చేసి 147 బీపీఎం అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇది 20 వీక్స్ 3 డేస్కి అయితే తీశారు. బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది 147 ఉందండి. అలాగే బేబీ యొక్క వెయిట్ వచ్చేసి 316 గ్రాములు ఉంది. ఇక్కడ మనకి ఈడీడీ చూస్తున్నారు కదా, ఈడీడీ వచ్చేసి 4/1/2025 అండి. అంటే ఇంకా టైం ఉంది. సో మీరు ముందే గెస్ చేసినట్లయితే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఏంటంటే మీకున్న అపోహలు కూడా పోవచ్చు, మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అవ్వచ్చు. ఎందుకంటే మీ టిఫా స్కాన్లో కూడా సేమ్ ఇలానే ప్లెజెంట్ ఉంటే పొజిషన్ ఉంటే మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది కదా. సో ఇవన్నీ కూడా ఫెటల్ బయోమెట్రిక్ అండి. హెడ్, తల, స్పైన్, హార్ట్ అవన్నీ, బేబీ యొక్క కిడ్నీలు, అదే స్పైనల్ కార్డు అవన్నీ కూడా బాగున్నాయా అని కూడా చూస్తారు. అంబ్లికల్ కార్డు అవన్నీ కూడా, ఒకవేళ మనకి అంబ్లికల్ కార్డు అంటే ప్రేగుని బేబీ మెడ చుట్టుకున్నట్లయితే మనకి టిఫా స్కాన్లో మెన్షన్ చేస్తారండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి బేబీ యొక్క పొజిషన్ వచ్చేసి అన్స్టాపబుల్ వేరియేషన్ అనమాట. బేబీ ఆల్మోస్ట్ కడుపులో తిరుగుతూనే ఉంటే మనకి ప్రజెంటేషన్ అనేది ఇలా ఇస్తారు. కొంతమందికి బీచ్ ప్రజెంటేషన్ ఉంటుంది, కొంతమందికి ఇలా ఉంటుంది, ఇంకా కొంతమందికి రకరకాల పొజిషన్స్ అయితే ఉంటాయి. ఫైనల్గా చూసినట్లయితే ఈ టిఫా స్కాన్లో మనకి ప్లెజెంటా అనేది యాంటీరియర్ అప్పర్ యూటరిన్ గ్రేడ్ 0 మెచ్యూరిటీ. అలాగే బేబీ యొక్క హార్ట్ బీట్ వచ్చేసి 147 బీపీఎం ఉంది. మీరు బేబీ జెండర్ని గెస్ చేసినట్లయితే కామెంట్ చేయాలని చెప్పాను కదా. అలాగే మొత్తంగా మనకి ఫిలిం అయితే ఇదండి.
చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందు బేబీ బాయ్ బేబీ గర్ల్ యొక్క టిఫా స్కాన్ వీడియోస్ పెట్టాను కదా, అందులో చూసి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. మొత్తంగా ఇది వచ్చేసి మనకి ఫిలిం అండి. ఇంకా మొత్తంగా మీరు ఈ వీడియో అర్థం చేసుకున్నట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.